గుంటూరు కారం ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటలకి తప్పక చూడండి మీ టీవీలో. మీ టీవీలో మాత్రమే చూడండి, మా టీవీలో అయితే పెట్టను. నిజంగా అందరూ ట్రైలర్ని ట్రోల్ చేస్తుంటే ఏదో అనుకున్నా కానీ సినిమా చూసాక వాళ్ళు ట్రోల్ చేయడంలో తప్పే లేదనిపించింది. మళ్ళీ దీనికోసం థియేటర్లన్నీ బ్లాక్ చేయడం, ఏమన్నా కంటెంట్ ఉందంటే అది లేదు. నిజం చెప్తున్నా కదబ్బా, ఫస్ట్ హాఫ్ అయితే సీరియల్ కంటే దారుణంగా ఉంటుంది. నాకు తెలిసి కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ ఫస్ట్ హాఫ్ చూడడం కంటే కూడా సీరియలే చాలా బెటర్ అనుకుంటారు. దీంట్లో ఉంటుంది అసలు పాట వచ్చినా ల్యాగ్, ఫైట్ వచ్చినా ల్యాగ్ అనిపిస్తుంది. ఫుల్ బోర్ కొడుతుందబ్బా ఫస్ట్ హాఫ్ అయితే. ఓకే సెకండ్ హాఫ్ సూపర్ ఎక్సలెంట్ ఉంటుందా అంటే అంతేం ఉండదు, జస్ట్ బాగుంటుంది అంతే. ఒక 2 ఫైట్లు ఉన్నాయి, అక్కడ కొంచెం కామెడీ అయితే వర్కౌట్ అయింది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఇది ఒక్కటే సినిమాలో ఏదన్నా బాగుందా అంటే ఇది ఒక్కటే బాగుండేది, క్లైమాక్స్ ఒక్కటే. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్షన్ బాగాలేదబ్బా సినిమాలో. ఏం గురూజీనో ఏమో కంప్లీట్ అవుట్డేటెడ్ అయిపోయాడు. చిన్న డైరెక్టర్లు తక్కువ బడ్జెట్ స్ట్రాంగ్ కంటెంట్ తో పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఊర్లో పెదరాయిల్లాగా అక్కడే ఉండిపోయారు. అదే ఒకే ప్లేస్ లో ఉండిపోయారు అని చెప్తున్నా. ఇంకోటబ్బా, సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ ని చాలా తక్కువ వాడుకున్నారు. ఈయన క్యారెక్టర్ ఎందుకు చెప్తున్నా అంటే ఇతని కొంచెం ఫన్ అండ్ అగ్రెషన్ క్యారెక్టర్ అబ్బా. సో వీళ్ళు ఏంటంటే కోపంని బాగా చూపిస్తారు, అట్ ద సేమ్ టైం ఫన్ కూడా బాగా జనరేట్ చేస్తారు. సో ఇలాంటి క్యారెక్టర్స్ కి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటే బాగుంటది, అట్లీస్ట్ ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉంటది. అండ్ ఇంకా శ్రీలీల విషయానికి వస్తే చాలా ఫోర్స్ఫుల్ గా దూర్చి పెట్టారు అబ్బాయి. నాకు తెలిసి ఏముండదు అబ్బా, ఈమె డాన్స్ బాగా వేస్తుంది అండ్ ఫామ్ లో కూడా ఉంది. సో అందుకే ఈమెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇంకా ఇప్పుడు ఈమెని స్క్రీన్ లో ఇరికించాలి కదా, సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన స్క్రిప్ట్ లో ఈమెని అదే పనిగా ఇరికించారనమాట. అందుకే సినిమా ఇంతలాగా ఉంది. జస్ట్ ప్లాట్ ని ఈమెతో బలవంతంగా లింక్ చేశారు అంతే. ఇంకా మీనాక్షి చౌదరి విషయానికి వస్తే ఆమెని సెకండ్ హీరోయిన్ అని ఎందుకు అంటున్నారో అస్సలు అర్థమే కాలే. పాపం అబ్బా, అసలు సినిమా చేయకపోయినా బాగుండేది. ఆమె ఈమెది మరదల్ క్యారెక్టర్ అనమాట, ఏముండదు, జస్ట్ 2-3 మాటలు మాట్లాడుతుంది అంతే. ఇలాంటి రోల్ ని సెకండ్ హీరోయిన్ అంటున్నారు, ఎందుకంటున్నారో ఏమో. ఓవరాల్ గా సినిమా ఏంటంటే ఒక గొడవ జరిగి రమ్యకృష్ణ మహేష్ బాబుని అండ్ తన హస్బెండ్ ని వదిలేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. వాళ్ళదేమో మంచి పొలిటీషియన్ ఫ్యామిలీ, ఇంకా అక్కడే ఉండిపోతుంది అనమాట. ఇంకా రాదు, ఎందుకు రాదో తెలియదు. ఇక్కడ చూడండి, నాన్న జైల్లో ఉంటాడు, అమ్మేమో వెళ్ళిపోయింటది. పాపం ఇంకా మహేష్ బాబు ఒక్కడే. సో ఇంకా త్రివిక్రమ్ చూస్తూ ఊరుకున్నాడు కదబ్బా, అందుకే మనోడు చిన్న మహేష్ బాబుని గుంటూరు కారం చేస్తాడనమాట. ఇంకంతే, మహేష్ బాబు నోట్లో బీడీ పెట్టి చేతిలో స్టీరింగ్ పెట్టి ఇంకా తిరుగుపోంటాడు. ఇంకా మనోడు బ్రేకులు లేని బండిలాగా హైదరాబాద్ నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి హైదరాబాద్ తిరుగుతూనే ఉంటాడబ్బా. అసలు బయట డీజిల్ రేట్లు ఎట్లున్నాయి, అయినా అంటే ఉన్నోళ్ళు లేబ్బా. ఇంకా అమ్మని కలవడానికి ప్రకాష్ రాజ్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఆయనేమో అమ్మ లేదు ఏం లేదు, నీకు అమ్మకి ఏం సంబంధం లేదని చెప్పి ఇక్కడ సంతకం పెట్టు అంటాడు. మనోడు పెట్టను అంటుంటాడు. ఈ సైన్ కోసం సగం సినిమా అయిపోతుంది. ఇంకా మిగిలిన సినిమా ఏంటంటే రమ్యకృష్ణ మహేష్ బాబుని ఒక సిచ్యువేషన్ లో కొడుతుంది. దానికి మనోడు బాగా హట్ అయ్యి రమ్యకృష్ణ మా అమ్మాయి కాదు, తనకి నాకు ఏం సంబంధం లేదని చెప్పి సైన్ పెట్టేస్తాడు. మళ్ళీ ఆ సైన్ పెట్టిన తర్వాత ఇంకొన్ని సిచ్యువేషన్స్, ఇదే సినిమా సైన్ పెట్టక ముందు సైన్ పెట్టిన తర్వాత. యాక్చువల్ గా నాకు ఒక దగ్గర అర్థం కాలేదు, హీరోయిన్ ఉండేదేమో హైదరాబాద్ లో, గుంటూరుకు వచ్చింటది, మళ్ళీ తిరిగి మనోడు అక్కడ డ్రాప్ చేస్తాడు. అప్పుడు మనోడు ఏం చేస్తాడంటే హైదరాబాద్ లో ఉండే శ్రీలీల హైదరాబాద్ లో బయటకి తిప్పి అది ఒక మాల్ కి తీసుకుపోయి బట్టలు కొనిస్తాడు. గుంటూరులో కొనిస్తే ఒక రకంగా ఉంటది, హైదరాబాద్ లో కొనియడం ఏంది ఏమో. ఈ పాయింట్ మాటల మాంత్రికుడు కన్నా అర్థమైందో లేదో. మాటలంటే ఒకటి తట్టింది. యాక్చువల్ గా ఆయన సినిమాలో మాటలు చాలా బాగుంటాయి కదా. ఇదని మాటలు ఎట్లుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మామ బాత్రూమ్ పోతున్నా దొడ్డికి వస్తుంది అంటే, కాదు నీకు దొడ్డికి వస్తుంది కాబట్టి బాత్రూమ్ పోతున్నావు అని. ఇంకోటి, బేకారుగా తిరుగుతున్నారా ఏం పనే లేదు అన్నాం అనుకోండి, కాదు నీకేం పని లేదు కాబట్టి బేకారుగా తిరుగుతున్నావు. ఇట్లుంటాయి మాటలు, అంతే కదా. సో ఈ రకంగా డైలాగులు ఏమన్నా ఉంటాయేమని ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే లేవు. ఏం టైం ఉంటుంది లేబా, మనోడు తిరగనికే సరిపోయి అటు ఇటు ఇంకెక్కడ మాట్లాడతాడు. ఒకవేళ మాట్లాడదాం అనుకున్నా కానీ నోట్లో బీడి ఉంటుంది. నేనేదో ఊరికే చెప్పట్లేదు మామ, లాస్ట్ డైలాగులు ఉంటాయి. నువ్వు నన్ను ఎందుకు కొట్టావంటే నిన్ను తాకాలనిపించింది, నన్ను ఎందుకు తిట్టావంటే నీతో మాట్లాడాలనిపించింది. ఈ డైలాగులు అయితే ఉన్నాయా లాస్ట్ లో, అందుకే చెప్తున్నా. వీటిని హౌలే చేయట్లేదు, బాగున్నాయనే చెప్తున్నా. లాస్ట్ లో అమ్మ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. అత్తారింటి దారేది అత్త సెంటిమెంట్, అలా వైకుంఠపురంలో అమ్మ నాన్న సెంటిమెంట్, ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్. సేమ్ 3 సినిమాలు ఒకటే అబ్బా. హీరో పేరెంట్స్ తో కలవాలి లేదా కలపాలి, ఇదే ప్లాట్. ఎలా కలుస్తాడు లేకపోతే ఎలా కలుపుతాడు, ఈ ప్రాసెస్ ఒక సినిమా అనమాట. అండ్ ఇంకోటి, ఈ సినిమా ఒక రకంగా బాగుంది అంటే వీళ్ళ ముగ్గురు వల్లే, ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ అండ్ రావు రమేష్. అది కూడా లాస్ట్ లో, సినిమా అంతా ఏం కాదు. అండ్ ఫాదర్ క్యారెక్టర్ ని కూడా తక్కువనే వాడుకున్నారు. అసలు చూడండి, క్యారెక్టర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, కాకపోతే ఇతని డిజైన్ అదే డైరెక్షన్ సరిగ్గా లేదు. అంతా గజిబిజి చేసి పడేసాడు బా, క్లమ్జీగా లేజీగా ఉంటది. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అందరినీ మంచిగా చూపించాలా, అదే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటే బాగుండేది. అలా కాకుండా సినిమా అంతా మహేష్ బాబునే చూపిస్తుంటారు. ఏందో మరి ఇంకెందుకు అబ్బా మిగతా క్యారెక్టర్లు, మహేష్ బాబునే పెట్టింది. జస్ట్ బాబు ఒక్కడే ఉంటాడు, మనుషులు ఎవ్వరు ఉండరు. గాల్లో తంతుంటాడు, గాల్లో మాటలు చెప్తుంటాడు. ఇంకంతే, ఫ్యాన్స్ కి పండగే, బాబు కనిపిస్తే చాలు కదా. లేకపోతే ఏందబ్బా, మాటల మాంత్రి కూడా అయింది, అందరికి మాటలు రాయాలి కదా. సినిమాలో ఉండేది హీరో ఒక్కడేనా, ప్రతి సీన్ లో మహేష్ బాబే కనిపిస్తాడు, ప్రతి సీన్ లో మహేష్ బాబే మాట్లాడతాడు. అసలు సినిమా వచ్చేసి మెయిన్ మహేష్ బాబు అమ్మని తీసుకుపోవాలి ఇంటికి, లేకపోతే అమ్మతో కలవాలి, ఇదే కదా మెయిన్. అలాంటి మదర్ క్యారెక్టర్ ని సినిమాలో చాలా తక్కువ చూపించాడు. డాన్స్ బాగా ఇస్తుందని శ్రీలీలని తెచ్చినావు, అనవసరంగా పాటలు వస్తాయబ్బా, ఆ సిచ్యువేషన్ ఉండదు, కావాలనే ఇరికించారు. అందుకే శ్రీలీలని ప్రతి ఒక్కరు డాన్స్ బాగా చేస్తుంది అంటారు, యాక్టింగ్ కాదు. అందుకే దొబ్బింది సినిమా అయితే. సో గురూజీ గారు
గారు ఇప్పటి నుంచైనా ఇలాంటి రొట్ట సినిమాలు అయితే తీయకండి. ఆడియన్స్ మీకు ఇచ్చిన టైటిల్ ఏంది, మాటల మాంత్రికుడు అండ్ గురూజీ. సో అలాంటప్పుడు మీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కి ఈక్వల్ గా న్యాయం చేయండి అబ్బా. స్టార్ హీరోని పెట్టి తీస్తున్నాం కదా అని చెప్పి ఆయన భజనే చేస్తే ఇట్నే ఉంటది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో భజన చేస్తూనే ఉండాలి, లేకపోతే ఇంకొకటితో చేయించాలా. ఇంకా చాలా ఇంకా చాలు ఇలాంటి భజనలు చూసి చూసి బోర్ కొట్టేసింది. ఆ ఫ్యాన్స్ కి ఎలాగో బుర్రలేదు, వాళ్ళకి మైండే పని చేయదు. అట్లీస్ట్ మీరైనా ఆలోచించాలి కదా, థింక్ చేయండి. సో నెక్స్ట్ మీ నుంచి ఇలాంటి రొట్ట సినిమా అయితే రాదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం మరి ఏం చేస్తారో. యా వెల్ అంతేనండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.